ఆది నుండి నేను జనాలను ఏర్పాటు చేసుకున్నా. అలా ఆ జనాలకు తెలియజేసినట్టుగా ఒక నోవాహుకు కానీ, ఒక అబ్రహాం కానీ, ఇసాకు, యాకోబులకు కానీ వాళ్లకు ఆయన తనను తాను కనపరుచుకొని వాళ్లకు తెలియజేసినట్టుగా తెలియజేయగలవాడెవడు? నాలాంటి వాడు ఎక్కడైనా నువ్వు ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ సంగతి నాకు ప్రచురించవలెను. అట్టి వారు భవిష్యత్ విషయములను, అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను, రాబోవు సంగతులను తెలియజెప్పవారై ఉండవలెను. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? పూర్వకాలం నుండి చెప్తున్నాను కదా ఇశ్రాయేలు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరితో, మీరు నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని ప్రశ్న. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. ఉన్నట్టు నేను ఎరగను. దేవుడు నేను తప్ప మీకు ఇంకొక ఆశ్రయ దుర్గము ఉన్నట్టు నేనే ఎరగను అని చెప్పి దేవుడు యెషయా గారి ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా దేవుడు తనను తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు కల్పించారు.